ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ తమ 279వ ప్రాథమిక నేత్ర సంరక్షణ కేంద్రాన్ని ఆదివారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు గ్రామంలో ప్రారంభించింది. వంగూరు గ్రామంలోని కాసర్నేని గోపాలకృష్ణయ్య క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కె దమయంతి, కె రాజు, కె విద్యాసాగర్ అందించిన విరాళాలు సహకారంతో స్థాపించారు. ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ వంగూరు గ్రామం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యున్నతమైన నేత్ర సంరక్షణ సేవలను అందించాలనే దృక్పథంతో ఈ నూతన విజన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నూతన ప్రాథమిక విజన్ సెంటర్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పిరమిడల్ కేర్ సెంటర్ మరియు అందరికీ ఉత్తమ నేత్ర సంరక్షణ సేవలు అందించాలనే నిబద్ధతకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ విజన్ సెంటర్ విజయవాడలోని కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు అనుసంధానంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రాథమిక విజన్ సెంటర్ రోగులను పరిశీలించి అవసరమైన వారికి సులభంగా రెఫరల్ చేయడానికి మరియు అధునాతన కంటి సంరక్షణ అందించడానికి అనుబంధంగా పనిచేస్తుందన్నారు. కాసర్నేని గోపాలకృష్ణయ్య క్యాంపస్లోని ప్రాథమిక విజన్ సెంటర్లో కమ్యూనిటీ ఆధారిత పునరావాస సేవలు అందించడం, ద్వితీయ శ్రేణి నేత్ర సంరక్షణ కేంద్రంగా దశలవారీ అభివృద్ధి పరచడం, అందులు దృష్టిలోపం మరియు విజన్ ప్లస్ అవసరాల కోసం విజన్ పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం, ట్రాన్సిషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రవేశపెట్టడం, దృష్టిలోపం ఉన్నవారి కోసం ఒక పరివర్తన శిక్షణ కేంద్రంతో పాటు మొబిలిటీ మరియు సెన్సరీ స్టిమ్యులేషన్ పార్క్ కూడా ఏర్పాటు చేయడం వంటి సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అరుణ, డాక్టర్ జిఎన్ రావు, జి ప్రతిభారావు, డాక్టర్ రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. So with that comprehensive approach, we began to work. 5 years after we got started, some kind of discomfort began to appear. I thought we do well, taking care of everybody that's coming to us, whether they pay or don't pay. But actual problem of blindness is not here. The people who have the most problem are not able to reach us. We have to go out there. Because 70% of our people live in rural areas. 85 to 90% of blindness and vision impairment is in the rural areas. But I did not want to do eye camps because of quality issues. If we go and provide care, we have to be part of that community permanently. Be present there and provide the highest quality care even in the rural areas with no difference. That's when the concept of a comprehensive secondary level eye care facility has come. And then we decided if we are going into rural areas, our first project will be in the remotest and the economically most disadvantaged part of the state. That's when we have chosen Mudol, a small village in the then Adilabad district, now Nirmal district. వీటితో పాటు మనం చికిత్స ద్వారా అంధత్వాన్ని పోగొట్టలేని కొన్ని సందర్భాల్లో అటువంటి వ్యక్తుల్లో రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అంటే పునరావాస శిక్షణ ఇచ్చి వారిని కూడా వారంతట వారే వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బ్రతకగలిగే అవకాశాలు కల్పించడం కూడా ఆ శిక్షణా కేంద్రం కూడా ఇక్కడ పెడతాం. దీని తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువతి యువకులకు నేత్ర ఆరోగ్య రంగంలో ఉపాధి కల్పించడానికి శిక్షణా కార్యక్రమాలు కూడా మొదలు పెడతాం. ఇప్పుడు ఏమిటంటే ఈ రోజు నుంచి బహుశా 2-3 సంవత్సరాల్లో ఇవన్నీ ప్రారంభమై ఈ ప్రాంతాల్లో ప్రజలకి దాని తర్వాత 5 సంవత్సరాల్లో అనవసరమైన అంధత్వం అనేది లేకుండా చేయాలని మా కృషి చేస్తాం. ఇదే కాకుండా మా సంస్థ తరఫున అనేక కొత్త కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ మొదలు పెడతాం. మాకు హోమ్ కేర్ అని ఒకటి ఉంది. వృద్ధాప్యంలో ఉన్నవారు వారు ఇక్కడ దాకా రాలేకపోవచ్చు, వారికి ఇంటికి వెళ్ళే వారి గృహాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని పూర్తిగా పరీక్ష చేసి అక్కడి నుంచి కావాల్సిన నిర్ధారించి సరైన చికిత్స కూడా అందించే అవకాశాలు ఉంటాయి.
ఇంకా అనేకమైన కొత్త కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న 5 నుంచి 10 లక్షల జనాభాకి అత్యున్నత ప్రమాణాలతో ఉన్న నేత్ర వైద్య సేవలు అందించాలని మా ఆశ. ఇన్స్టిట్యూట్ వారి సెకండరీ హాస్పిటల్ శాంక్షన్ అయింది, ఫౌండేషన్ స్టోన్ వేశారు. మరి అది కట్టి పూర్తయ్యే లోపల విజన్ సెంటర్ స్టార్ట్ అయింది. దీని ద్వారా కంటి పరీక్షలు చేసి మరి కంటి అద్దాలు కావాల్సిన వాళ్ళకి కానీ, లేకపోతే రెటినాలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉన్న వారిని కానీ గుర్తించి వారిని టర్షరీ కేర్ సెంటర్, దీనికి రెఫరల్ సెంటర్ వచ్చి విజయవాడ దగ్గర సమీపంలో ఉన్న తాడిగడపది, ఆ హాస్పిటల్లో వారికి సర్జరీసు, ఇతర అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవన్నీ చేస్తారు. మీ మీడియా మిత్రుల ద్వారా నేను ఈ చుట్టుపక్కల మండలాలైన ఈ మండలం పెదవేగి మండలం, ఏలూరు రూరల్ మండలం, మరి అలాగే పక్కనే ఉన్న చింతలపూడి ఆ ఏరియాస్ వారిని కోరేది ఏంటంటే, ఎవరికైనా ఐ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఈ విజన్ సెంటర్కి వచ్చి చెక్ చేసుకుంటే వాళ్ళని రిఫర్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కళ్ళజోళ్ళు కనుకైతే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ సదుపాయాన్ని వాడుకోవాల్సిందిగా ఈ సమీప గ్రామాల వారిని, సమీప మండలాల వారిని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.